ఇంకొకటి ఈ మధ్య చూస్తే లైక్ ఏది ఎత్తుకున్నా, ఏ టాపిక్ ఎత్తుకున్నా సోషల్ మీడియాతోనే మనకు లింక్ అయ్యి వస్తుంది. ఎస్పెషల్లీ డర్మటాలజీ రిలేషన్. అదర్ వాటిల్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ డర్మటాలజీ అంటే ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ అయిపోతారు ఆల్మోస్ట్. సో ఈ మధ్య రీసెంట్గా వైరల్ అయిన టాపిక్ ఒకటి ఉంది, పీరియడ్ బ్లడ్. సో పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్. సో ఇది నిజంగా యూజ్ చేయొచ్చా, పీరియడ్ బ్లడ్ ఫేస్ మాస్క్ అనేదాన్ని? సో ఇదొక ఎంత హారిఫైయింగ్ ట్రెండ్ అంటే, సో జనరలీ వీళ్ళ కాన్సెప్ట్ ఎక్కడి నుండి తీసుకున్నారంటే పీఆర్పీ నుండి తీసుకున్నారు. ఎందుకంటే పీఆర్పీలో కూడా బ్లడ్ యూజ్ చేస్తాం కాబట్టి. పీఆర్పీలో బ్లడ్ డ్రా చేస్తాము, దాంట్లో నుండి గ్రోత్ ఫ్యాక్టర్స్ తీస్తాము, అదే స్కిన్ మీద అప్లై చేయడమో ఆర్ ఇంజెక్ట్ చేయడమో స్కిన్ అండ్ హెయిర్ మీద చేస్తాము. సో దానివల్ల చేంజెస్, రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో పీరియడ్ బ్లడ్లో ఏంటంటే టెక్నికలీ థియరిటికలీ దేర్ మోర్ స్టెమ్ సెల్స్ ఇన్ పీరియడ్ బ్లడ్ అండ్ ఆల్. సో అందరూ ఏమనుకుంటే స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, వాడేస్తే సేమ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. దాన్ని మేము జనరల్గా ద కీ థింగ్ ఇస్ యూనో ఇన్ పిఆర్పి, జిఎఫ్సి, ఎక్సోజోమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఏ ప్రొసీజర్ చేసినా కూడా వీఆర్ ఫిల్టరింగ్ అవుట్ ద గ్రోత్ ఫ్యాక్టర్స్. అవి సపరేట్ చేసి దాన్ని వాడుతున్నాము అండ్ దే ఆర్ డన్ ఇన్ స్టెరైల్ కండిషన్స్. సో ఇవన్నీ కీ టేక్అవేస్ దట్ పీపుల్ ఆర్ మిస్సింగ్ అనమాట ఈ పీరియడ్ బ్లడ్ తీసుకొని వాడడంలో. సో అట్లా చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, సో అలర్జీస్ రావచ్చు. సో దాంతో ఏం పెద్ద ఎఫెక్ట్ కూడా ఉండదు యాక్చువల్లీ.